హలో ఎవ్రీవన్, ఈరోజు నేనైతే నువ్వులు చికెన్ చేస్తున్నాను. దానికోసం ఒక కప్పు నువ్వులను ఒక ప్యాన్లో యాడ్ చేసుకుని సిమ్లో పెట్టేసి డ్రై రోస్ట్ చేస్తున్నాను. సో అదే కప్పుతో అదే బౌల్తో నేను బెల్లం తీసుకున్నాను. ఇంకో ప్యాన్లోకి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. ఎందుకంటే ముందు కరిగించుకొని స్ట్రైన్ చేసుకుంటే డస్ట్ ఉంటే వెళ్ళిపోతుందని చెప్పేసి. సో ఇక్కడైతే బెల్లం కరగడం స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ నువ్వులు కూడా ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయి చిటపట్లాడుతున్నాయి. సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకున్నాను. చూసారా, ఇక్కడ నేనైతే బెల్లం అయితే కొంచెం సాఫ్ట్ బెల్లం తీసుకున్నాను. నాకు పాకం చాలా బాగుంటుంది అండ్ కలర్ఫుల్గా ఉంటుందని చెప్పేసి. ఇప్పుడు బెల్లం కరిగిన తర్వాత ఇక్కడ నేను వెన్న ప్యాన్లోకి స్ట్రైన్ అవుట్ చేసుకుంటున్నాను. డస్ట్ మొత్తం బయటకు వచ్చేస్తుంది కాబట్టి ఇక్కడ పాకం పెట్టడం స్టార్ట్ అయింది. ఎందుకంటే పాకం మనకు గట్టిగా ఉండాలండి, అప్పుడే మనకు నువ్వులు చిక్కి మంచిగా క్రిస్పీగా ఉంటుంది. ఇక్కడ నేను కొద్దిగా వాటర్లో చెక్ చేసుకుంటున్నాను. సో తీగ పాకం అంటే కొంచెం గట్టిగా ఉండాలి. ఇప్పుడు చూసారా, ఇక్కడ మంచి ఇది మా బాల్లా రెడీ అయిపోయి ఆటోమేటిక్గా ఇలా విరిగిపోతుంది అనమాట. మనం చేతితో చేస్తే అట్ ద సేమ్ టైం స్టవ్ మీద పెట్టినా కూడా సౌండ్ వస్తుంది అనమాట, రాయి సౌండ్ వస్తుంది. సో అది పర్ఫెక్ట్ అనమాట పాకము. ఇప్పుడు సిమ్లో పెట్టేశాను పాకాన్ని, స్టవ్ను. ఇప్పుడు నువ్వులు యాడ్ చేస్తున్నాను. దీంట్లో 2 టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకుంటున్నాను. ఎందుకంటే ఇది యాడ్ చేయడం వల్ల మనకు నువ్వులు స్టిక్ అవ్వకుండా ప్యాన్ స్టిక్ అవ్వకుండా ఆటోమేటిక్గా మనకు ఒక మంచిగా ముద్దలా రెడీ అవుతుంది. చూసారా, సిమ్లో పెట్టేసి మిక్స్ చేస్తుంటే మనకు గట్టి పడుతుంది అనమాట. అప్పుడు మంచిగా మిక్స్ అవుతాయి నువ్వులు మొత్తం మంచిగా దీంట్లోకి బెల్లంలోకి పాకంలోకి మిక్స్ అవుతాయి అనమాట. మీకు పర్ఫెక్ట్గా క్రిస్పీగా రావాలంటే ఇంకో టిప్ కూడా ఉంది. కొద్దిగా బెల్లం పాకంలో లాస్ట్ మినిట్లో కొద్దిగా ఇక్కడంతా సోడా యాడ్ చేయండి, అంతే రెడీ అయిపోతుంది. ఇప్పుడు చూసారా, ఈ బెల్లం మిక్స్చర్ను నేనైతే ఇక్కడ నువ్వుల మిక్స్చర్ను ఒక మంచి బటర్ పేపర్ మీద స్ప్రెడ్ చేశాను. అట్ ద సేమ్ టైం ఈ గిన్నె కూడా కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకొని మంచిగా ఇలా స్ప్రెడ్ చేస్తున్నాను అనమాట. సో మీకు బటర్ పేపర్ లేకుండా మనకు ఏమన్నా ప్లేట్ మీద కూడా మనం ఆయిల్ గ్రీస్ చేసుకున్నా కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు విత్ ఇన్ సెకండ్స్లోనే నేను కట్ చేయడం స్టార్ట్ చేశాను. ఎందుకంటే మళ్ళీ పర్ఫెక్ట్ షేప్ రాదనమాట. ముందుగా మనం ఇలాగా లైన్స్ పెట్టేసుకోవాలి. ఇప్పుడు చూసారా, ఒక హాఫ్ అన్ అవర్ అయిన తర్వాత చేసుకుంటే ఇంత పర్ఫెక్ట్గా వచ్చిందండి. చాలా బాగున్నాయి, చాలా క్రిస్పీగా ఉంది. తప్పకుండా ట్రై చేయండి. లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.